తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మన రాత కానీ లేదా రాసులు కానీ ఓవర్ నైట్ బికారి, ఓవర్ నైట్ రాజులను చేసే అవకాశం చాలా వరకు కనిపిస్తోంది ఈ రోజుల్లో. ఫర్ ఎగ్జాంపుల్, కుంభమేళాలో పూసల అమ్మాయి దగ్గర నుంచి చూస్తే ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు ఆడపిల్లలు చేసిన హల్చల్ కానివ్వండి, ఇంకా చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్గా నేను వాళ్ళ పేర్లు తీసుకుంటున్నానేమో తప్ప, అప్పుడు వరకు ఉన్న స్పాట్లైట్లో ఉన్న వాళ్ళు ఒకేసారి డామ్ అని పాతాళంలోకి వెళ్ళిపోవడం, లేదా అసలు ఎక్కడా లేని వాళ్ళ పేరు కూడా ఒకటేసారి భూమిలోకి రావడం. ఎందుకు అలా జరుగుతుందంటారు గురుగారు? దానికి రాసులకి, జాతకాలకి, తలరాతకి అన్నిటికీ సత్సంబంధం ఉంటుంది కదా? సంబంధం లేదమ్మా, దేనికి ఏది సంబంధం లేదు. అదేమిటండి? ఇదంతయు కూడా మానవ కృత్యం. మానవ కృత్యం ఎందువల్లనంటే, పాపం పూసలమ్మాయి కావచ్చు, ఈ పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఆవిడ పాపం కుమారి ఆంటీ అని చెప్పి ఆవిడ్ని తీసుకొచ్చారు. ఓవర్ నైట్లో వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ జనాలందరూ కలిసి ఒక స్థితికి తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది పాపం. కానీ ఆ స్థితికి రావాలన్నా కూడా గ్రహాల అనుగ్రహం ఉండాలి కదా గురువుగారు. ఇప్పుడు ఏది కూడా తాత్కాలికం, దీర్ఘకాలికం ఉంటుంది. తాత్కాలికాన్ని మనం ముందుకు తీసుకెళ్ళకూడదు, తాత్కాలికాన్ని మనం సిద్ధపడకూడదు. ముందు తాత్కాలికం వచ్చినప్పుడు మనం సిద్ధపడుతున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చాలా మహాద్భుతమైనటువంటి సుందరమైన దృశ్యాలు, సుందరమైన విషయాలు కొన్ని చెప్తా. ఎవరికి సంబంధం లేదు, పట్టించుకోడు. అదే ఇప్పుడు ఆ అలేఖ్యా పికిల్స్, ఆ అమ్మాయి హావభావాల్ని ఒలకపోస్తూ వీడియోస్ చేసింది. అది చూసిందంతా ఎవరండి? ప్రేక్షకులే, ప్రజలు కదా. చూసిన అమ్మాయి తిట్టింది అని చెప్పి ఆ అమ్మాయిని రచ్చగిడిచారు. తిట్టడం, అటువంటి తిట్టడం తప్పే. కానీ అమ్మాయి హావభావాలతో వీడియోస్ చేసిన దానికి కింద పెట్టిన కామెంట్స్కి, మరి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ నాలుగేళ్ళు కట్ చేద్దండి. మరి వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారుగా, అలా కామెంట్స్ చేస్తారా? వాళ్ళు ఎందుకు చేయాలండి అంటే, వాళ్ళకి ఫైల్లోకి రావాలి, జనాల్లో కనిపించాలి, నేను పాపులర్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకున్నారు. 4 రోజులు చూడటం మానేస్తే 5వ రోజు వాళ్ళే ఆపుకుంటారుగా. 4 రోజులు చూడటం మానేస్తే 5వ రోజు వాళ్ళే వీడియోస్ తీయటం ఆపేస్తారు. సో ఇప్పుడు వాళ్ళని ఆ స్థితికి తీసుకెళ్ళింది ఎవరు? ప్రేక్షకులే. మళ్ళీ వాళ్ళని ఒక స్థితికి తీసుకెళ్ళింది వీళ్ళే, డామాలను కింద పడేసింది వీళ్ళే. కాబట్టి అంటే దీనికి జాతకానికి మనం ఎప్పుడు పట్టద్దండి. దీర్ఘకాలికం, తాత్కాలికం. తాత్కాలికంగా అనేటువంటిది సుఖ సంతోషాలు మనం ఆపాదించుకుంటున్నాం. ప్రతి ఒక్కటి మనకి ఇది కావాలి. బెట్టింగ్ యాప్లు ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఇది కావాలి. ఒక ఆరాధన చేస్తే భగవంతుడు మీకు వరం ఇస్తాడని చెప్పి నేను 4000 వీడియోస్ చేశాను అనుకుందాం, పెద్దగా పట్టించుకోలేదు. అదే ఒక బెట్టింగ్ యాప్ చేస్తే అందరూ దాని వెంట పడ్డారు. సో అంటే 4000 వీడియోస్ నేను చేస్తే అందులో ఉన్న మంచిని మీరు తీసుకోకుండా ఒక బెట్టింగ్ యాప్ చేయంగానే అందులో మీరందరూ పెట్టుబడి పెట్టి ముందుకు వచ్చారంటే ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఎవరు? జనాలు. అప్పుడు ఈజీ మనీకి అలవాటు పడ్డ మీ దగ్గర తప్పు ఉంటుంది, నా దగ్గర తప్పు ఎందుకు ఉంటుంది? నేను 100 మంచి చెప్పా, 100 మంచి మీకు నచ్చలా, ఇది చేశా, ఇది మీకు నచ్చింది అంటే మీకు నచ్చింది కాబట్టి మీరు ముందుకెళ్ళారు. ఆరాధన చేయండి, అర్చన చేయండి, భగవంతుని ఆరాధించండి, ధ్యానంలో కూర్చోండి. ప్రమాదాలు తప్పితే ఎన్ని చెప్పి ఇవన్నీ మీరు వినట్లేదుగా. ఇవన్నీ విన్నప్పుడు ఏదో ఒకటి నెగిటివ్లో రాగానే దాన్ని పట్టుకుంటారంటే తప్పంతా ఎవరి దగ్గర ఉంది అంటే మన దగ్గర ఉందమ్మా. ఇది సామాజికంగా మాట్లాడాల్సిన విషయం. ఇది అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకుందో ఏమమ్ముకుందో మనకు సంబంధించిన విషయం కాదు. క్వాలిటీ ఉన్నాయి, రేట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక ఇడ్లీ ఎంత ఉంటుందమ్మా బయట మామూలుగా ఇక్కడ ఎక్కడ కొంటే? బయట 30 రూపీస్ ప్లేట్, 40 రూపీస్ ప్లేట్. ఫైవ్ స్టార్కి వెళ్తే అదే కదా, 500 రూపాయలు కూడా ఉంటాయి. అది ఆ ఇడ్లీ బంగారంతోనో వెళ్లితోనో చేయట్లేదు కదా. ఎందుకంటే బ్రాండ్ కేవలం. వీళ్ళు మేము చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నాము, అమ్ముతున్నాము అని అన్నారు. ఒరిజినల్గానే తీసుకొస్తున్నాము అన్నారు. నేను మామూలుగా ఒరిజినల్ అంటే ఒక నువ్వుల నూనె కిలో 750 వరకు ఉంటుందమ్మా ఈ ప్రజెంట్. నువ్వులను తీసుకొని చేసేటువంటిది. మేము అన్నీ కూడా క్వాలిటీగా చేస్తున్నామని అన్నారు. సరే, క్వాలిటీగా చేశారు, ఎలా చేశారు, 1000 ఉంది, 1200 1500 ఉంది. నీకు ఇష్టమైతే కొనుక్కో, కష్టమైతే మానేసి. మీరు అడిగారు, ఆ అమ్మాయి అలా స్పందించడం తప్పు. కానీ ఆ స్థితికి తీసుకెళ్ళింది మనమే కదా.
ఆ కామెంట్స్ చూడండి ఎప్పుడైనా ఒకసారి అమ్మాయి ఏదైనా ఒక రీల్ వస్తే పాపం ఎంత అసహ్యపరంగా, అంటే నేను నా నోటితో అనకూడదు కానివ్వండి, ఒక తండ్రికి పుట్టినవాడు అలాంటి మెసేజ్లు పెట్టడండి కామెంట్లు. అంత అసహ్యంగానా ఆడకూతురిని పట్టుకొని. మరి అంటే నీ ఇంట్లో కూడా ఉన్నారుగా, నీ ఇంట్లో నీ తల్లి, మీ చెల్లి, నీ భార్య ఉన్నారుగా, నీ భార్యని చూసినట్టు వీళ్ళని చూడవుగా నువ్వు. అట్లా వేరే అమ్మాయి గురించి నువ్వు ఎలా స్పందించగలుగుతున్నావు? అంటే తప్పు మనలో ఉంది. ఆ అమ్మాయి ఫైల్లోకి రావాలి, నేను పాపులర్ కావాలి అనుకుంది. మీరు చూడకపోతే పాపులర్ కాదుగా, మీరు చూసి పాపులర్ చేశారు. ఇవాళ అమ్మాయికి దిక్కు లేకుండా పోయింది పాపం. అంటే ప్రతిదానికి మనం జాతకము దోషాలు అనకూడదండి. మనం చేసుకునేటువంటి అపరాధం కూడా ఉంటుందంటారు. మన స్వయంకృత అపరాధాలే ఎక్కువ. ఆవిడెవరో కుమారి ఆంటీ పాప ఏమున్నా లేకపోయినా వెంటబడ్డారు ఆవిడ దిక్కు లేకుండా పోయింది. వాళ్ళ పోసలేమ్మ అమ్మాయి. ఆ అమ్మాయి ఏదో చిరునవ్వు బాగుందని చెప్పి ఒకడెవడో వీడియో పెట్టాడు, కళ్ళు బాగున్నాయని చెప్పి, అంతే అమ్మాయిని వైరల్ చేశారు. వాళ్ళ అమ్మాయి పరిస్థితి అర్థం కావట్లా. ఇది ఏంటంటే కేవలం కూడా సునకానందం అంటారు తెలుసా అండి, పైశాచిక ఆనందం. అంటే ఒక మనిషిని ఏ రకంగా అయినా సరే పైకి తీసుకెళ్ళి కింద పడేయాలి, దిక్కు లేకుండా చేయాలి. పైకి తీసుకెళ్లేది ప్రజలే, కింద పడేసేది ప్రజలే. కాబట్టి ఇందులో మనం గమనించుకోవాల్సిందే, రాత్రికి రాత్రే మనల్ని పైకి తీసుకెళ్తున్నారంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అంత ఈజీ మనీ కానీ అంత ఈజీ ఫేమ్ కానీ అది టెంపరీ, శాశ్వతం కాదంటారు. కంప్లీట్గా అంది. కొంతమంది చనిపోతారు కూడా బాధ తట్టుకోలేక, చేసే ట్రోలింగ్ తట్టుకోలేక. నువ్వు ట్రోల్ చేస్తున్నావు అని అంటే నీ ఇంట్లో నువ్వు ఉత్తమైన వాడైతే నువ్వు ట్రోల్ చేయవు. అంతే కదా, నీ ఇంట్లో నీకు ఉండేటువంటి ఏవైతే టార్చర్స్, నువ్వు పెట్టే ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ అక్కడ నువ్వు వాళ్ళ మీద చూపిస్తున్నావు. అంతే తప్ప ట్రోల్స్ నువ్వు చేసావంటే నీ ఇంట్లో జరిగేటువంటి వాటిని నీ ఇంట్లో వాళ్ళు తిట్టలేక నువ్వు బయట వాళ్ళని తిడుతున్నావు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుంటే మనం బాగుంటామమ్మా. ఇందులో జాతకమని, దోషాలని, రాశులు ఇవన్నీ మనం ఆలోచించద్దు. దీని గురించి సంబంధించింది కాదు అది. ఎంతమంది అమ్మా ఇప్పుడు ఎవరి దాకా దానికి ప్రతి ఒక్కరిని సోను సూద్ గారు మీద గారు ఇప్పుడు ఆయన ఏదో బెట్టింగ్ యాప్లు చేశారని నాకు డౌట్ వచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు అని అంటే ఎవరు చేస్తున్నారమ్మా? ఎవరు? నాకు అది అర్థం కావట్లా. అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు, వీధి మీద కేసు పెట్టండి అన్నారు. సరే మీరు ఏదో ఒక యాప్ తయారు చేశారు, ఆ యాప్ నేను బెట్టింగ్ వీడియో చేశాను. ఆ వీడియో దేని నుంచి వస్తుంది బయటికి? ఏమో ఒక ఫలానా ఛానల్స్, ఆ ఛానల్స్ వాడికి డబ్బులు ఇవ్వకుండా వాడు ఊరికే యాడ్ ఇస్తున్నాడా? ఆ ఛానల్ వాడు ఊరికే యాడ్ పెట్టలేదు కదా. అంటే నేను బెట్టింగ్ ప్రమోషన్కి నేను డబ్బు తీసుకున్నాను మీ దగ్గర, మీరు ఒక యాప్ తయారు చేశారు, మీకు లైసెన్స్ ఇచ్చింది ఎవరు? అదే కదా, గవర్నమెంట్. మీకు లైసెన్స్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు. మీకు లైసెన్స్ ఇచ్చారు కాబట్టి నేను మీ దగ్గర యాడ్ చేశాను. వాడు డబ్బు తీసుకొని వీడియో అప్లోడ్ చేశాడు, యాడ్ ఇస్తున్నాడు. మరి వాళ్ళందరికీ లేని తప్పు చేసిన వాడికి ఎందుకు వచ్చిందండి అనిపిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? నువ్వు ఒక 10,000 రూపాయలు పెట్టి నష్టపోయావు కాబట్టి నువ్వు కేసు పెట్టావు. అదే నువ్వు పెట్టిన 10,000 రూపాయలకి నీకు 1,00,000 రూపాయలు వస్తే అంటే ఎదుటివాడు నష్టపోతే సపోర్ట్ చేయట్లేదు గురుగారు. సపోర్ట్ కాదు మనం అనేది, సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇందులో సపోర్ట్ కాదు, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనమే ఒక వస్తువు కొనటం మానేస్తే వాడు అమ్మడిగా ఇలా చూపించకుండా ఇలా చూసుకుంటే బెటర్. చెప్పరా అంది ఒకటి చెప్తా, రోజు టీవీలో చూపిస్తూ ఉంటాం ధూమపానం నిషేధం అని చెప్పి. ఆ సిగరెట్ల పెట్టల మీద కూడా క్యాన్సర్ వస్తే ఇవన్నీ రకరకాలుగా చూడంగానే ఒక రకమైన లోపల తినదు కూడా బయటకు వచ్చేస్తుంది. అట్లా భయంకరంగా బొమ్మలు కనిపిస్తాయి. కానీ తాగడం మానేస్తున్నారా? అసలు అది ప్రొడక్షనే ఎందుకు? నేనంటే ఎటు పోయినప్పటికీ కూడా నష్టపోతున్నది ప్రజలే. ఎందువల్ల? వాళ్ళ అమాయకత్వం, వాళ్ళకున్న అమాయకత్వం. నాకు ఇవన్నీ వీడియోస్ వచ్చినప్పుడు, ఆ పికిల్స్ అమ్మాయి కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అనుకుంటా, దేశంలో ఏవీ లేవా మరి? ఇవొక్కటి ఈ వీటిలో వచ్చిందో ఏ ఒక్కటి ఎవ్వడికి ఉపయోగం లేదు ప్రపంచంలో. ఉపయోగించేవి సునీత విలియమ్స్ గారు, ఆవిడ అంతరిక్షానికి వెళ్ళి వచ్చారు, కొంతకాలం అక్కడ ఉండి వచ్చారు. నేను వెళ్ళి రావడానికి మూల కారణం భగవద్గీత, గణపతి అని చక్కగా గర్వంగా చెప్పుకున్నారు. ఈ ఒక్క మీడియా వాళ్ళు ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్ళి పరస్పరంగా 1 by 1 భగవద్గీతలోని గొప్పతనం ఏంటంటే మీరు ఎలా చదివారు, ఎక్కడ చదివారు, ఏ రకంగా దాన్ని మీరు సాధించగలిగారు, దాని రహస్యాలు మాకు కూడా చెప్పండి అని అడగలిగారా? ఏంటమ్మా మరి ప్రపంచానికి ఏది అవసరమో అనేటువంటి విషయాలు మనం పట్టించుకోవట్లా. ప్రపంచానికి అవసరం లేని ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పి ఇదే మళ్ళీ అఘోరాది వస్తున్నాయి. తిప్పి దేనికి? దీనివల్ల ఎవరికి ఉపయోగము? సరదా దాని పేరు ఉంటారు అర్ధనగ్న ప్రదర్శనలు అంటారు. అవి వేస్తే లక్షల కోట్ల వ్యూస్లు చూస్తున్నారు జనాలు.
ఒక చక్కటి ఆరాధన ఒక్క 10 నిమిషాలు చూడండి, ఆ వైబ్రేషన్ మనకు తగులుతుంటే చూడగలుగుతున్నారా? మరి అంటే జనాలు చెడుకి అలవాటు పడ్డంతగా మంచి జోలికి వెళ్ళట్లేదు. అంతే. ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి కాదు, ఇది చెడు, ఇలా కాదు ఇలా అని చెప్పిన ఎంత ప్రయత్నం చేస్తున్నా చెడుకి ఆకర్షింపబడినట్టుగా మంచికి వాళ్ళు ఆకర్షింపబడలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. తప్పు ఎవరి దగ్గర లేదమ్మా, మన దగ్గరే ఉంది. ఎస్. సో కరెక్షన్ కూడా మనతోనే స్టార్ట్ అవుతుంది. మనమే చేసుకోవాలమ్మా. ఎవడో వస్తాడు, పాత కూడా ఉంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని చెప్పి. అలానే ఎవ్వరూ రారు, ఏమీ చేయరు. మన జీవితం మనమే మార్చుకోవాలి. ఇటువంటి వచ్చినాయి, అసలు ఇది అవసరమా? ఎవరో ఒక అమ్మాయి పాపం అమ్మాయి డ్యాన్స్ చేసింది, మనకెందుకు చూడకపోతే మానే. ఒక వారం రోజులు చూడకపోతే తర్వాత అమ్మాయి ఇంకొక వీడియో పెడుతుందా? మరి నువ్వు చూస్తున్నావు కాబట్టి అమ్మాయి పెడుతుంది, నువ్వు చూడకపోతే పెట్టదు కదా. అంతే. నువ్వెందుకు చూస్తున్నావు? అంత సిగ్గులేని వాళ్ళమా మనం? అంటే అంత కక్కుర్తా? అంటే ఏ అమ్మాయి ఎట్లా ఏ రకంగా డాన్స్ హావభావాలు చూపిస్తే ఆ అమ్మాయి కల్లా ఫాలో అయిపోయి అమ్మాయిని చూసేసేసి రేపు ఇంకో వీడియో ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూడటమేనా? ఇక నీకు వేరే పనులు లేవా? అంటే ఈ రకంగా ఆ అమ్మాయి జీవితాన్ని కూడా మనం నాశనం చేస్తున్నాం. చదువు ఉందో చదువు లేదో, ఉద్యోగం ఉందో ఉద్యోగం లేదో, ఏదో సోషల్ మీడియాలో ఏదో 4 వీడియోస్ చేసుకుని రూపాయి సంపాదించుకుందాము అని ఏదో ప్రయత్నాలు చేసింది. మీరు చూడలేదనుకోండి, మానేస్తారుగా. అంతే కదా గురుగారు. మనం చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నాం, మనమే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? చాలా మంచిది అనుకుంటా, ఇది చాలా బాగుందని ఇంకా వాళ్ళు వేస్తున్నారు. తద్వారా వాళ్ళ వ్యాపారం అనేది వృద్ధి చేసుకుంటున్నారు. అంతే. ఆ అమ్మాయి ఒక్క తిట్టింది అనవసరంగా అని చెప్పి ఇంత రచ్చ చేశారు కదా. మరి ఇదే అమ్మాయి తొందరపడి ఇన్స్టాగ్రామ్ మొత్తం క్లోజ్ చేసుకున్నారు, కానీ అది ఓపెన్ చేసి పెట్టి నన్ను ఇందో తిట్టిన తిట్లకి ఎవరు సమాధానాలు చెప్తారు, నాకు పెట్టిన కామెంట్స్కి ఎవరు సమాధానం చెప్తారని ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పలేరు. అయితే ఒకటి, ఆ కామెంట్లకు తగ్గట్టుగానే వాళ్ళ హావభావాలు, డ్రెస్సులు, వాళ్ళు వేసిన డ్యాన్సులు కూడా ఉన్నాయి. అవసరమా? హాయి ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఉండి చదువుకొని ఇంట్లో పెద్ద చూసేనో ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకోండి అంటే ఇవన్నీ అవసరమా అమ్మ? 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. భారతం తెలుసుగా మీకు? భారతంలో ద్రౌపది వస్త్రాపహరణం చేశారని చెప్పి యుద్ధం జరిగింది. ఇక్కడ స్త్రీలు ఒంటికి బట్టలు సరిగ్గా కట్టుకోవట్లేదు, కట్టుకోండి అని చెప్తున్నందుకు యుద్ధాలు జరుగుతున్నాయి. నువ్వు అడిగి చెప్పడానికి స్త్రీ మనోభావాలు దెబ్బతీశావు. స్త్రీ గురించి మాట్లాడటానికి ఒంటి నిండా కాళ్ళ నుంచి పై వరకు ఇక్కడ వరకు బట్టలు కట్టుకున్న అమ్మాయి ఇంకెవరైనా చూస్తారండి? ఎవరు చూడరుగా. సగం డ్రెస్సులు వేసుకెళ్తే చూస్తూనే ఉంటారు. అట్లా తప్పు ఎవరిలో ఉందండి? మరి 2 ఆడపిల్లలు వెళ్తున్నారు పక్క పక్కన. ఒక అమ్మాయి చీర కట్టుకొని చక్కగా లేదా పంజాబీ డ్రెస్సు లంగా ఓని ఒంటి నిండా చక్కగా నీట్గా డ్రెస్ వేసుకుంది. ఇంకో అమ్మాయి జీన్స్ ప్యాంటో ఎదురు చినిగిపోయిన వేసుకుంది. ఇద్దరు ఎవరిని చూస్తారు జనాలు? అంటే తప్పు ఎవరిది? ఇద్దరిది ఉంది గురుగారు. అదే అంటున్నా, మీరు ఇలా ఉన్నప్పుడు అలా చూసే ఆలోచన వెళ్ళకు కూడా రాదు కదా. మీరు అలా ఎందుకు ఉండాలి? ఇలానే ఉండొచ్చుగా. పాశ్చాత్య సంస్కృతి రోజు ఎన్ని అఘాయితీలు జరుగుతున్నాయండి. అయినా మనం ఏమన్నా మారుతున్నామా? మారట్లేదు. దీనికి దేవుడికి, గ్రహాలకి, రాశులకి సంబంధమే లేదండి. ఇదంతయు కూడా మనం పులిని చూసిన అక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా మనం ఏదో చేద్దాం, ఏదో గొప్పగా చూపిద్దాం, ఏదో వ్యవహారం చేద్దాం అని చెప్పి వెళ్ళి ఒళ్ళు కాల్చుకొని బయటకు వస్తున్నామమ్మా. కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి. ఏది తప్పు, ఏది ఒప్పు, ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకు ఈ పని చేస్తున్నాం, ఎందుకు ఇందులోకి మనం వెళ్ళిపోతున్నాం అనేటువంటిది నిన్ను నువ్వు ఒక 10 నిమిషాలు కూర్చుని ధ్యానంగా కూర్చుంటే, మెడిటేషన్ చేస్తే క్లారిటీ వస్తుంది. తద్వారా నిన్ను మార్చుకోవాలి. నువ్వు మార్చుకుంటేనే ఇవాళ నువ్వే ఏదైతే ఉన్నావో అదే రేపు దేశం. అంతే కదా. ఇవాళ నువ్వు మనిషివే కావచ్చు, రేపు ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ వ్యవస్థని బాగు చేయాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.